తేజేశ్వర్ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్. తెలుగు రాష్ట్రాల తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు, ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులైన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును పోలీసులు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే జేబీ న్యూస్ అందించిన ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. చూడు ఎంత దారుణం. ఇవాళ ఉన్నటువంటి ఒకానొకప్పుడు నిజంగా మగవాళ్ళకు ఆడవాళ్ళు భయపడ్డటువంటి సందర్భాలు, మగవాళ్ళు ఆడోళ్ళ పైన దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చి కొట్టి చంపేసినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు పరిస్థితులు తారుమారయ్యాయి. ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళ పైన దాడులు లేచి చంపేసేటువంటి క్రూరత్వాన్ని ఇలా మనం చూస్తున్నాం. రోజు రోజుకు విలువలతో కూడుకున్నటువంటి ఈ భరత భూమిలో పుట్టినటువంటి భారతీయులుగా మనం ఉన్నందుకు గర్వపడాలని, సంతోషపడాలో లేకపోతే సిగ్గుతో తలదించుకోవాలో, ఈ మతోన్మాదము ఈ పెంచి పోషిస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితికి తలదించుకోవాలి. అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన మతం పేరుతో రాజకీయాలు వేసేటువంటి నాయకులు ఉన్నారు, కానీ ఇలాంటి సంఘటనలు ఎవడు పట్టించుకోడు. ఇవాళ ఉన్నటువంటి కుల రాజకీయాలు వేసే నాయకులు ఉన్నారు, కానీ దీని మీద అవగాహన కల్పించరు. ఒక బ్యాంక్ ఉద్యోగి మేనేజర్ అనేటువంటి వ్యక్తి తల్లితో పాటు బిడ్డను కూడా ప్రేమ పేరుతో లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్నటువంటి సర్వేయర్ను అత్యంత కిరాతకంగా చంపేసిన దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉందంటే ఇక్కడ మన గద్వాల్లో జరిగింది ఈ సంఘటన. ఒక 10th క్లాస్ చదువుకున్నటువంటి అమ్మాయి ప్రేమికుడితో కలిసి తల్లిని చంపేసిన దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉందంటే జీడిమెట్లలో. ఎడిపోతుంది మన కల్చర్, ఏమైపోతుంది మన సమాజము, ఏం నేర్చుకుంటున్నాము ఈ దేశం నుంచి, ఏం విలువలతో బతున్నాము తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో, ఏ విలువలతోని ఈ సమాజాన్ని నేర్పిస్తున్నారు రాష్ట్ర రాజకీయ నాయకులు, ఏ వ్యవస్థలో మనం బతుకుతున్నాము, ఏ విలువలతో కూడుకొని మనం నిలబడుతున్నాము, ఏ వ్యవస్థలో బతుకుతున్నామో అర్థం కాని పరిస్థితిలో ఈ నేటి సమాజం ఉంది. ఇదే తరహాలో పోయినట్టయితే, ఇదే తరహాలో కొనసాగినట్టయితే ఇలా ఎవరు నమ్ముకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి. 10th క్లాస్ చదువుకున్నటువంటి మైనర్ అమ్మాయి తల్లిని అత్యంత దారుణంగా కొట్టి చంపేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకోసం వచ్చింది? మరి విద్యా వ్యవస్థలో లోపమా? చదువుకున్నటువంటి క్రమంలో విద్యా వ్యవస్థలో చెప్పలేనటువంటి పాపమా? మరి విద్యా వ్యవస్థలో పిల్లలకు చెప్పాల్సినటువంటి మౌలిక విషయాలు కానీ పరిజ్ఞానం లేకపోవడమా? లేకపోతే గంజాయి బ్యాచ్ లాగా అడుగడుగున ఎవడెక్కడ పోతే మాకేంది, మాకు బిజినెస్ కావాలని విచ్చలవిడిగా గంజాయిలు సిగరెట్లు తాగేటువంటిది అలవాట్లకు అలవాటు పడి ఇలాంటి ప్రేరాత్మకమైనటువంటి అలవాట్లు చేస్తూ ఇలా పైచాచికంగా దాడులు చేసి దౌర్భాగ్యాలు వేసి ఇలా చంపేసేటువంటి క్రూరత్వం ఎందుకోసం ఏర్పడ్డది తెలుగు రాష్ట్రాల్లో? ఈ దాడులను చేపిస్తుంది ఎవరు? దాడుల వెనుక ఉన్నది ఎవరు? కనీసం చట్టాలంటే కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితి ఎందుకోసం వచ్చింది? కనీసం చట్టాలంటే కనీసం వాళ్ళకు తెలియని పరిస్థితి ఎందుకోసం వచ్చింది? చట్టాల మీద ఎందుకు మన అవగాహన కల్పించలేకపోతున్నారు? చట్టాల మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసు ఉన్నతాధికారుల మీద ఉంది, వాళ్ళ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. మరి ఎందుకు చెప్పలేకపోతున్నారు? గ్రామ పోలీసు అధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు ఎందుకు అవగాహన కల్పించలేకపోతున్నారు? ఎవడెక్కడ పోతే మాకేంది, ఎవడెక్కడ చేస్తే మాకేంది అనేటువంటి పరిస్థితి. ఇవాళ ఉన్నటువంటి 10th క్లాసు ఒక మైనర్ అమ్మాయి ఒక తల్లిని చంపేసినటువంటి దౌర్భాగ్యం పరిస్థితి. ఒక తండ్రి ఫోన్ ఎక్కువ చూస్తున్నా అంటే తండ్రిని చంపేసినటువంటి బిడ్డలు. ఇవాళ పెళ్లి చేసుకున్న తర్వాత ముట్టుకునేటువంటి క్రమంలో ముట్టుకుంటే ముక్కలుగా నరికేస్తా అన్నాం, 35 ముక్కలు నరికేస్తానని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు.
ఎక్కడ చూసినా భయంకర పరిస్థితి. హనుమాన్ పేరుతో ఇలా ప్రియుని పిలిపించి చంపేసి అక్కడ నటన చేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇలా ప్రేమ పేరుతో మోసాలు చేసి చంపేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత భయంకరంగా జరుగుతుంది చూడండి ఈ తెలుగు రాష్ట్రాల్లో. మరి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎవరి మీద అంటే అధికారుల పైన ఉంది. మరి అధికారులు ఏం చేసినంటే నిమ్మికి నీరెత్తినట్టు అధికారులు ఉన్నారు. ఇక దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది తేజేశ్వర్ విషయంలో. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఊహించని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన బ్యాంక్ మేనేజర్ చూసినాం, బ్యాంక్ మేనేజరే ఈ దొంగ పని చేసిన బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును పోలీసులు బుధవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో అదుపులో తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తిగా వెళ్తే గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ను పెళ్ళైన నెలలో భారీ ఏకంగా 5 సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించిన 5 సార్లు చూడండి. ఇక కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఇవాళ ఉన్నటువంటి మేధావులారా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులారా గుర్తుపెట్టుకోండి, 5 సార్లు చంపేసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ గద్వాల్లో. ఇవాళ ప్రేమ పేరుతో ఎంత మోసం చేస్తున్నారండి. ఒక పక్కన అన్న అనేటువంటి సందర్భాలు ఉంటే, మరో పక్కన ప్రేమికుడు అనే సందర్భాలు ఉంటే, మరో పక్కన రిలేషన్షిప్, మరో పక్కన మతం, మరో పక్కన కులం, మరో పక్కన వివిధ రకాలుగా మోసాలు వేసి తల్లిదండ్రులు మోసం చేస్తూనే ఉంటారు, నమ్ముకున్న మోసం చేస్తూనే ఉంటారు, ఉద్యోగం చేసే కాడ మోసం చేస్తూ ప్రతి చోట మోసం చేస్తూనే ఉంటారు. 5 పెళ్లి చేసుకున్న నెల రోజులకి 5 సార్లు చంపేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది సర్వేయర్ను. ఆయన పాపనైనా పోయేటోడే కదా, ఎవరినో వాళ్ళు వేసుకొని ఆయన బతకటోడే కదా. ఇగో చూడండి 5 సార్లు ఏం చేసింది, ప్లాన్ చేసింది. ఫైనల్గా 6వ సారి ఆమె అనుకున్నది సాధించింది. ఉమ్మడి కర్నూలు జిల్లా చెందిన తేజేశ్వర్ భార్య ఐశ్వర్య నెల రోజుల క్రితం తేజేశ్వర్ని ప్రేమవ్యం చేసుకుంది. మళ్ళీ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది పాపం. అంతకంటే ముందు ఐశ్వర్యకు కర్నూలులోని ఓ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్న తిరుమలరావు అనే వ్యక్తితో సంబంధం ఉంది. తిరుమలరావు పనిచేసే బ్యాంకులో ఐశ్వర్య తల్లి పనిచేసేది. చూడు ఈ క్రమంలో ఆమెకు బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత తిరుమలరావుకు ఐశ్వర్యతో కూడా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తిరుమలరావుకి అప్పటికే వివాహం అయినా అతనికి పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యను రెండో వివాహం చేసుకోవాలని తిరుమలరావు భావించాడు. అందుకే ఐశ్వర్య కూడా ఒప్పుకుంది. ఇలా ఏకకాలంలో తల్లి కూతులతో తిరుమలరావు సంబంధం కొనసాగించాడు. కానీ గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ను ఐశ్వర్య పెళ్లి చేసుకుంది. కానీ పెళ్ళైన కొన్ని రోజులకే తిరుమలరావుతో ఐశ్వర్య మళ్ళీ టచ్లోకి వెళ్ళింది. ఎలాగైనా తేజేశ్వర్ను వదిలించుకొని నీతో వచ్చేస్తారంటూ అతనికి చెప్పింది. దీంతో తిరుమలరావు ఐశ్వర్య కలిసి తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశారు. తిరుమలరావు తేజేశ్వర్ను హత్య చేసేందుకు కొంతమందికి 75,000 రూపాయలు సుపారీ ఇచ్చాడు. ఎంత చూడు 75,000 చెత్త నా కొడుకులు. అతని వద్ద డబ్బు తీసుకున్న వారిలో ప్రధాన నిందితుడైన మనోజ్ అనే వ్యక్తి తేజేశ్వర్ సర్వేయర్ కావడంతో సర్వే పేరుతో అతన్ని బయటకు తీసుకెళ్లాడు. ఈ నెల 15న తేజేశ్వర్ను ల్యాండ్ సర్వే పేరుతో నాగేష్, పరశురామ్, రాజ్ అనే 3 వ్యక్తులు ఇంట్లోంచి బయటకు పిలిచారు. కార్లు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ముందు సీట్లో కూర్చున్న తేజేశ్వర్ మెడ పట్టుకొని రాజు, పరశురామ్ కత్తితో పొడిచారు పోలీసులు. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నాగేష్ తేజేశ్వర్ కడుపులో కత్తితో పొడిచాడు. చనిపోయిన తర్వాత కర్నూలు శివార్లోని మృతదేహాన్ని పడేశారు. డెడ్ బాడీని చూసిన తర్వాత సూపర్ బ్యాచ్కి 2 లక్షలు ఇచ్చాడు. తిరుమలరావు మర్డర్కు ముందు బ్యాంకు నుంచి తిరుమలరావు 20 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఆ హత్య తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాక్ వెళ్లేందుకు తిరుమలరావు ప్లాన్ చేసుకున్నాడు. అయితే తేజేశ్వర్ను కనిపించడం లేదంటూ అతని తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని తేజేశ్వర్ ఫోన్ లొకేషన్ ఆధారంగా గద్వాల్ పోలీసులు కర్నూలుకు వెళ్ళి ఓ చెరువు వద్ద తేజేశ్వర్ మృతదేహాన్ని కనిపెట్టారు. మృతదేహంపై అమ్మ అనే పచ్చబొట్టు ఆధారంగా అది తేజేశ్వర్ మృతదేహంగా నిర్ధారించిన నేపథ్యం ఉంది. చూడు ఎంత దారుణం ఉందో, ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నారు. చూడు ఆడోళ్ళ వీళ్ళు మజాక ఎంత దారుణంగా ఉంది. చూడు ఎంత చిల్లర వేషాలో. తల్లిని ఉంచుకున్నాడు, తల్లితో సంసారం చేసిండు, బిడ్డతో సంసారం చేసిండు వాడు ఒక బ్యాంక్ మేనేజర్. ఆఖరికి 75,000 రూపాయలతో ఏదైతే నమ్ముకున్నటువంటి ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే సర్వేయర్ ఎవరైతే నమ్ముకున్నాడో ఆ కొడుకులే చంపేసి ఇలా జైలు జీవితం గడుపుతున్నారు. ఇంత దారుణమైన సంఘటన ఉంటాయి. మొన్న ప్రవీణ్ పగడాల విషయం కూడా ఇలానే జరిగింది. నమ్మినోడే మోసం చేస్తాడు, నమ్ముకున్నాడే మోసం చేస్తాడు. ఎంత దారుణమో మనం చూస్తున్నాము. చూడండి ఎంత దారుణం ఉందో, ఎంత దారుణమైన సంఘటన.